వికారాబాద్ సుభాష్ నగర్ ఐటీఐ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ ప్రాంగణంలోని 100 సంవత్సరాల చరిత్ర గల హనుమాన్ విగ్రహం ధ్వంసం చేయడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాల నేతలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. హనుమాన్ విగ్రహం ముఖాన్ని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇది కేవలం విగ్రహ ధ్వంసం కాదు, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రగా వారు అభివర్ణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెడతాం కదా మనం ఇంకోటి మెత్తగా చేసి ఇంట్లో ఉన్నారు 200 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు సుభాష్ నగర్ ఐటీఐ కాలేజీలో హనుమాన్ విగ్రహ ధ్వంసం చేసిండ్రు. ఇది ఏ మరక చేసిందో లేదా ఏ గొర్రె చేసిందో పోలీస్ వాళ్ళు జల్దీగా కనుక్కొని వాళ్ళని శిక్షించాలి. లేదా ఆ మరక కానీ ఆ గొర్రె కానీ మా చేతికి చిక్కితే 100% ఈడ దేవుంది ముఖం చెక్కిండ్రు. ఆ ముఖం చెక్కుడు కాదు, వాని పేయి మొత్తం చెక్తాం. కాబట్టి పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. హిందువులం అందరం కలిసి వెంటనే వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ ఇంకోసారి ఏ మరక గాని ఏ గొర్రె గాని చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వికారాబాద్ హిందువులు మళ్ళా ఇంకో విధంగా మారే విధంగా చూడొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి చర్యలు మళ్ళీ ఇంకోసారి చేయకూడదని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇట్లాంటి మత కల్లోలాలు రెచ్చగొట్టడం అనేది ఏమాత్రం సహించలేని విషయము. ప్రభుత్వాలు కూడా మరి ఎందుకు చర్యలు కఠినంగా తీసుకుంటలేరో అర్థమైతలేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు కావచ్చు బహుశా, కానీ దాన్ని పక్కన పెట్టి మత కల్లోలాలు సృష్టించకుండా ఇలాంటి మతపరమైన చర్యలు ఎక్కడ జరిగినా కూడా వాటిని ఖండిస్తూ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ఇందాక ప్రశాంత్ గారు చెప్పింది రోహింగ్యాలు చాలా మంది మన వికారాబాద్ లో కూడా ఉన్నారండి. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఎక్కడో ఆ బార్డర్ లో ఉన్నారు, బంగ్లాదేశ్ లో ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు అనుకుంటున్నాం. కాదు, హైదరాబాద్ లో కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ కి కూడా వచ్చి ఈ విషయాల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం లేదా కరెక్ట్ గా సార్ట్ అవుట్ చేసి ఢిల్లీలో ఒక రేఖా గుప్తా గారు తీసుకున్నట్టు చర్యలు తీసుకొని ఎవరెవరైతే నాన్ ఇండియన్స్ ఇండియా మన భారతదేశీయులు కారో వాళ్ళని ఏరి పారేసే చర్య తీసుకున్నట్టయితే ఇట్లాంటివి ఆపవచ్చు. ఈ వాళ్ళు చేసే దుశ్చర్యల వల్ల ఇక్కడున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం, ఇక్కడ ఒక అన్నదమ్ములుగా ఉండే ఒక వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం అనే ఒక చర్య అనేది ఏమాత్రం సహించలేనిది. ప్రభుత్వాలు దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఈ విషయంపై స్పందిస్తారని కోరుకుంటూ కొంతమంది వస్తారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సీసీ కెమెరాలను కూడా వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. దొరికిన తర్వాత వాళ్ళకి మధ్యస్థీమితం లేదనేటువంటి సమాధానం మాత్రం రావద్దని చెప్పేసి హిందూ యొక్క బంధువుల తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాత చిన్నప్పటి నుంచి ఐటీలో పూజలు చేస్తున్నారు. ఇంతవరకు చేయగట్టలే. ఇప్పుడు పెట్టినంటే దీంట్లో ఏదో మతలబ్ ఉంది. మేము అందరికీ చెప్పినాం, వికారాబాద్ సదానంద్ కానీ రమేష్ కానీ అందరికి చెప్పినాం, మెయిన్ ఈ మటన్ షాప్లు ఉండొద్దు, అయినా పట్టించుకుంటాను. ఈ రోజు ఇట్లా జరగనికే కారణం మాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు కాలనీ వాసులంతా ఒకటని ఆలోచన, ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగనికే కారణం అదే అనుకుంటున్నాం. వాళ్ళని వీళ్ళని అంటలే, సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కానీ ఏం కానీ వాళ్ళకు అలాట్మెంట్ చేసిండ్రు సెటాలు, ఎందుకు ఇస్తలేరు, తీసిపోతలేరు వాళ్ళు. ఏం సంబంధం ఉంది వాళ్ళకు వీళ్ళకు? అది అప్పుడు నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు సిడిఎస్ లా 22 సెటాలు శాంక్షన్ అయిన బోర్డు ఉంది. ఇంకా ఎమర్జెన్సీకి పెట్టిండ్రు, అది ఎందుకు తీస్తలేరు? వాళ్ళకేమన్నా కమిషన్ ఉందా? ఎందుకు తీస్తలేనని అడుగుతున్నాము.
వికారాబాద్ సుభాష్ నగర్ ఐటీఐ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ ప్రాంగణంలోని 100 సంవత్సరాల చరిత్ర గల హనుమాన్ విగ్రహం ధ్వంసం చేయడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజ్ సమీపంలో సుభాష్ నగర్ లో ఉన్నటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి విగ్రహం పై భాగంలో మొహాన్ని చెక్కేయడము, మెడ భాగంలో కొంత విగ్రహాన్నంతా కూడా పగలగొట్టి అంతా కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా అక్కడ ప్రత్యక్షంగా ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే అటువైపుగా వెళ్తున్నటువంటి భక్తులు ఈ విగ్రహం పెచ్చులను కూడా ఊడి బయట పడడము, ఆ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి గేటు కొంచెం చెల్లా చెదులుగా ఉండడంతో గమనించినటువంటి భక్తులందరూ హనుమాన్ విగ్రహం దాడికి గురైందంటూ కూడా హిందూ సంఘాలకు ఆ ఇన్ఫర్మేషన్ చేరుకోవడంతో హిందూ సంఘాలంతా కూడా అక్కడికి చేరుకొని ఆలయ పరిసర ప్రాంతాలన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. ఓన్లీ విగ్రహం మొహం భాగం మాత్రమే ధ్వంసం చేశారంటే ఇది ఖచ్చితంగా ఏదో కుట్రలో భాగం అయి ఉండవచ్చు. విగ్రహం ధ్వంసం చేశారంటే ఒక ఆలోచన ఉంటుంది, మొహాన్ని చెక్కేసి మొహాన్నే పర్టికులర్ గా టార్గెట్ చేసి ధ్వంసం చేశారంటే డెఫినెట్ గా దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మటన్ దుకాణాలు ఉన్నాయి, ఆ మటన్ దుకాణదారులే ఈ రకంగా చేసి ఉండవచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు ఒక అఫీషియల్ ఫిర్యాదును కూడా అందజేశారు. ఇమీడియట్ గా ఈ దుండగులని త్వరలో పట్టుకోకపోతే పరిస్థితులు పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి. హిందువుల ఆలయాలకు రక్షణ లేకుండా పోతా ఉంది. హిందూ ఆలయాలనే టార్గెట్ గా చేసి దాడులకు పాల్పడతా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలనే ఆలయాలనే టార్గెట్ గా చేసుకొని ఒక మతానికి చెందినటువంటి వారు ఈ పన్నులకు పాల్పడతా ఉన్నారు, ఈ దాడులకు తెగబడతా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పరిస్థితి అక్కడి వరకు రాకముందే ఈ నిందితులని ఇమ్మీడియట్ గా గుర్తించి ఏ ప్రాంతం వారు ఉంటారు, ఏ మతానికి చెందినటువంటి వారు, ఎందుకు హిందూ ఆలయాలనే టార్గెట్ గా చేసి హిందూ దేవీ దేవతల విగ్రహాలని ధ్వంసం చేస్తా ఉన్నారు, వీటి వెనక ఉన్నటువంటి కుట్రనంతా కూడా బయటకు తీయాలి. ఎవరి డైరెక్షన్ లో ఈ దాడులు కొనసాగుతా ఉన్నాయి, ఈ మూలాలన్నీ కూడా బయటికి తీయాలంటూ మాత్రం హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అటువైపుగా ఉన్నటువంటి వారందరినీ కూడా విచారణ జరిపించి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఇటువైపుగా వచ్చారా, రాత్రి వేళలో మీరు ఏమైనా చూసారా, ఈ కాలేజ్ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు సైతం ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. కాలేజ్ లోపల ఐటీఐ కాలేజ్ లోపల ఉన్నటువంటి ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం లోపలికి వెళ్లి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇంకొంత సామాగ్రిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారంటే ఇది పనిగట్టుకొని చేసినటువంటి దాడిలాగా కనబడుతోంది అంటూ మాత్రం హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. చాలా రోజుల నుంచి సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం మొదలుకొని అనేక చోట్ల ఈ దాడులు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒక ఘటనలో మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి, రోడ్డు పైన చెత్త ఏరుకునేటువంటి వ్యక్తి, పిచ్చి వ్యక్తులు ఈ దాడులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా పలు సందర్భాల్లో పోలీసులు వారిపైన కేసులు నెట్టేసి ఈ వ్యవహారాలంతా కూడా డైవర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వికారాబాద్ లో జరిగినటువంటి విగ్రహ ధ్వంస ఘటన కూడా మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి చేశాడంటూ ఎవరినో అమాయకుని తీసుకొచ్చి అతని పైన కేసులు వేసి దీన్ని ఇష్యూ క్లోజ్ చేస్తారా, లేదా వాస్తవంగా ఈ కేసుని దర్యాప్తు జరిపి ఎవరు ఈ టెంపుల్ లోపలికి వచ్చి ఏ ఉద్దేశంతో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎందుకు హిందువులనే టార్గెట్ గా చేసి ఈ దాడులు కొనసాగిస్తా ఉన్నారు, ఇది హనుమాన్ విగ్రహం ధ్వంసమే కాదు హిందువుల మనోభావాలని దెబ్బతీయడము, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, ఏదో ఒక సందర్భంగా ఈ హిందువులందరినీ కూడా ఆందోళనకు గురి చేసి రోడ్డుపైకి వచ్చి ఈ ఇష్యూస్ క్రియేట్ చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక మతం వారు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ భారీగా హిందువులు, హిందూ సంఘాలంతా కూడా అక్కడికి చేరుకొని ఈ విగ్రహం ధ్వంసంకి పాల్పడినటువంటి వారిని ఇమీడియట్ గా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి వికారాబాద్ జిల్లాలో టౌన్ లో ఆలయాల విషయానికి వస్తే, ఆలయాల జోలికి వస్తే ఏ రకంగా ఉంటుంది పరిస్థితి అంటూ కూడా ఉదాహరణ కిందకి వారిపైన కఠినంగా వ్యవహరించాలంటూ మాత్రం హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. అనుష, రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ఇంకోటి మెత్తగా ఇంట్లో చేసి అంతగా ఇంట్లో ఉన్నారు 200 సంవత్సరాల నుంచి చేస్తున్నారు.